అవి హత్యా రాజకీయాలు అనేది ఆమె మాట్లాడుతుంది. కానీ 2019లో సాక్షిలో రామ్ గారితో ఇంటర్వ్యూలో డైరెక్ట్ కూర్చొని మాట్లాడింది. మా చిన్నాన్న కొడుకు మా అవినాష్ రెడ్డి మంచివాడు అని. ఇంతలేకే ఏమైంది ఆమెకు? ఇది ఒక చంద్రబాబుకు దాసోహమై ఈ విధంగా కాంగ్రెస్కు రాజశేఖర రెడ్డి కొడుకునే అన్యాయం చేసి షర్మిలమ్మకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అప్పుడు లేనటువంటి కోపము బాధ ఈరోజు ఏ విధంగా మాట్లాడతారు? ఎవరూ లేనప్పుడు అవినాష్ రెడ్డి సారు గెలిచినాడు. ఆ రోజు మీ అందరూ కుటుంబం అంతా బలపరిచే చేసినారు. ఈరోజు చంద్రబాబు మాటలని, సీఎం రమేష్ మాటలని, బీజేపీ వాళ్ళ మాటలని, కాంగ్రెస్ వాళ్ళ మాటలని నువ్వు తెలంగాణలో అన్యాయం చేసి వాళ్ళని అందరినీ రోడ్డు పాలన ఈడ్చి ఈ రోజుకు వచ్చి ఒకప్పుడు మాట్లాడింది నువ్వే. అవినాష్ రెడ్డి మంచోడు, మృదు స్వభావి, మా చిన్నాయన కొడుకు, గెలిపించండి అని నువ్వే చెప్తివి. మళ్ళీ ఈ పొద్దు నువ్వే కొత్త డ్రామాలు చెప్తే మేము ఏ విధంగా నమ్ముతాం షర్మిలక్క? ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరంటే మాకు గౌరవమే. కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతూ పోతే భవిష్యత్తులో నీకు రాజకీయ సన్యాసం కూడా తప్పదు అనిపించదు. ప్రతి సభలో కూడా రాజన్న బిడ్డని చెప్తుంది. మరి రాజన్న బిడ్డకి ఒక ఛాన్స్ ఎవరంటారా? ఇవ్వరు. ఎట్లిచ్చారు రాజన్యకు? గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఉమ్మడి రాష్ట్రంలో గెలిపించినటువంటి రాజశేఖర రెడ్డినే ఆయన మరణాంతరము జగన్ సార్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. షర్మిలమ్మకు అపాయింట్మెంట్ లేదు, జగన్ సార్కు లేదు, విజయమ్మకు అపాయింట్మెంట్ లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినారు. నువ్వు పాదయాత్ర కూడా చేసినావు కదక్క. నీకు అవన్నీ మర్చిపోయి ఈ పొద్దు ఏదో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా ఇచ్చినారని నువ్వు వాళ్ళకు వంత పాడితే ప్రజలేమి ఎర్రోళ్ళు ఏం కాదు, అప్డేట్ అవుతున్నారు. ఒకప్పుడంటే సోషల్ మీడియా లేదు, ఎల్లో మీడియా ప్రలోభాలకు మంది ఏదో వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి వారికి మొబైల్ వచ్చింది, అప్డేట్ తెలుస్తుంది, నాలెడ్జిలో ఎక్కువ ఉన్నారు. షర్మిలక్క ఎన్ని మాట్లాడినా కానీ ఒక రాజశేఖర రెడ్డి బిడ్డ అనేది అది కామన్ తెలుసు, మాకు అక్కగా గౌరవిస్తాము. పొలిటికల్కి వచ్చాక నీకు ఏమీ ఉండదు, పక్కా నీకు వ్యతిరేకంగానే జరుగుతాయి. విజయం అనేది 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఎంపీగా, అవినాష్ రెడ్డి గారు అవుతారు మాకు ఎమ్మెల్యేగా, మూలే సుధీర్ రెడ్డి సారు తప్పదు. వచ్చే గవర్నమెంట్ కూడా సీఎం జగన్ సార్ అవుతాడు. జూన్ 4 మేము వెయిటింగ్ చేస్తున్నాం.